చెప్పుల దొంగ చందమామ కథ. భీమునిపట్నంలో ఒకప్పుడు పతంజలి శాస్త్రి అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు. ఆయనకు ఉత్తరదేశ యాత్ర చెయ్యాలని బుద్ధి పుట్టి కావలసిన సొమ్ము మూటగట్టుకుని ఒక మంచి రోజున బయలుదేరాడు. పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు ఒక్కొక్కటే చూసుకుంటూ చివరికి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ మహానగరంలో చూడదగ్గ వింతలు, విశేషాలు ఏమిటండి అని ఎదురైన ఒక ఆయన్ని అడిగితే ఆయన ఒక జాబితా ఏకరవు పెట్టి, జుమ్మా మసీద్ అనే ఒక గొప్ప మసీదు ఉంది, అది కూడా చూడతగ్గదే అన్నాడు. పతంజలి శాస్త్రి సరేనని బయలుదేరి ఒక్కొక్కటే చూసుకుంటూ కొసకి ఆ మసీదుకు చేరుకున్నాడు. ఉత్తర దేశంలో అంతా కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటారు. అయితే దక్షిణ దేశంలో తొడుక్కునే వాళ్ళకన్నా తొడుక్కోని వాళ్లే ఎక్కువ. పతంజలి శాస్త్రికి కూడా జోడలవాటు లేదు. కానీ ఆ ఉత్తరాది యాత్రలో అందరి కాళ్లను పాదరక్షలు ఉండడం చూసి తను కూడా ఒక జోడు కొనుక్కుంటే బాగుంటుందని తోచింది. అందుకని ఢిల్లీలో ఒక మంచి అందమైన చెప్పుల జత ఒకటి బేరం చేసి కొన్నాడు. ఆ జోడుతోనే సరదాగా అతడు మసీదు చూద్దామని వెళ్ళాడు. మసీదు గుమ్మం వద్దనే అందరూ తమ జోళ్లను వదిలి లోపల ప్రవేశించడం చూశాడు. అతడు కూడా అలానే చేశాడు. జుమ్మా మసీదు నిజంగా చూడదగ్గ భవనం. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్వం ఒక ఢిల్లీ చక్రవర్తి దాన్ని కట్టించాడు. ఆ మహాభవనాన్ని చూస్తూ విస్తుపోయాడు పతంజలి శాస్త్రి. అక్కడికి ముసల్మానులు రకరకాల విలువైన దుస్తులతో వచ్చి మోకరిల్లి నమాజు చేసుకుంటున్నారు. అల్లాహు అక్బర్ అనే కేకలు వినబడ్డాయి. వాళ్ల భక్తికి అతడు మెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అతని గుండెలో ఒక చిన్న భయం మట్టుకు ప్రవేశించింది. ఇంతమంది తురుష్కుల మధ్య హిందువునైన నేను ఒంటరిగా ఉండటం ప్రమాదం కాదా? వాళ్ళు తమ మసీదులో హిందువులు ప్రవేశిస్తే ఊరుకుంటారా అని క్షణంలో ఆ భయం ఎక్కువై శాస్త్రి కలవరపడ్డాడు. ఎవరూ నన్ను గుర్తుపట్టకుండానే ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అనుకుంటూ అతడు మెల్లగా వెనక్కి తిరిగాడు. తిరిగేసరికి అప్పుడే మసీదు ప్రవేశించి గుమ్మం వద్ద చడావులు విడుస్తున్న ఆజానుబాహు పఠాను ఒకడు అతనికి కనబడ్డాడు. ఆ నల్లటి జనపాలు, ఎర్రటి కళ్ళు, బుగ్గ మీసాలు, విశాలమైన వక్షస్థలం, వీటితో భూమి అదిరేటట్లు నడిచి వస్తున్న అతన్ని చూసేసరికి శాస్త్రి గుండె పీచు పీచుమంది. ఆ పఠాన్ మొలలో బాకు కూడా ఉంది. అంతకంటే ఏం కావాలి? శాస్త్రి వనకడం మొదలుపెట్టాడు. లోపల ప్రవేశిస్తూ ఉన్న పఠాన్ దృష్టి యథాలాపంగా శాస్త్రిపైన పడింది. వెలవెలబోతూ ఉన్న ఆ ముఖం చూసేసరికి అతడికి ఏదో అనుమానం కలిగింది. శాస్త్రి కేసి చూస్తూనే అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ పఠాను కన్ను తన మీద పడిందని, ఆ బాగుతో వాడు తన్ను పొడిచేస్తాడేమోనని అనిపించి శాస్త్రి ఉరకలేసుకుంటూ గుమ్మం చేరుకున్నాడు. అదంతా కనిపెడుతూ ఉన్న పఠానికి అనుమానం ఎక్కువై చూస్తూ నిలబడ్డాడు. శాస్త్రి కంగారుగా చడావులు తొడుక్కుని చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగాడు. హరే బద్మాష్, ఆ మద్రాసి నా చడావులు తొడుక్కుపోతున్నాడే, చెప్పులు దొంగ! ఇందుక ఈ కాఫర్ ఇక్కడికి వచ్చింది అని ఉరిమాడు పఠాను. ఆ చెప్పులు ఆ కాఫర్వే అయి ఉంటాయన్న ఆలోచన శాస్త్రికి తోచలేదు. ఏమంటే అతడు చూసిన మద్రాసి ఎవడూ ఇదివరలో చెప్పులు తొడుక్కుని కనబడనే లేదు. శాస్త్రిని పట్టుకోవాలని పఠాను 2 ఉరకలలో గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. అతడు తరుముకొస్తున్నాడని గ్రహించి శాస్త్రి ఆ దారిని పోతున్న ఒక టాంగాలోకి ఉరికి బండివాడితో త్వరగా పోనీయి అన్నాడు. అరే, నిన్ను పారిపోనిస్తానా అంటూ పఠాను మరో టాంగాలో ఎక్కి శాస్త్రిని తరుముకెళ్ళాడు. శాస్త్రి తన బండివాడితో, వాడు మన వెంటపడ్డాడు, తప్పించుకు పారిపోవాలి, త్వరగా తోలు, మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. పోనివ్వకు, వాణ్ణి పట్టుకోవాలి, మంచి బహుమానం ఇస్తాను, వేగంగా తోలు అన్నాడు పఠాను తన టాంగా వాళ్ళతో. ముందుగా శాస్త్రి టోంగా, వెనకాల పఠాన్ టోంగా వాయువేగంతో పరిగెత్తసాగినాయి. గంటసేపు పరిగెత్తేసరికి 2 గుర్రాలు కూడా అలసిపోయాయి. అది పని కాదని తోచి పఠాను తన బండిలో నుంచి దొంగ దొంగ ఆపండి అని కేకలు వేశాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళెవరో ఆ కేకలు విని శాస్త్రి బండిని ఆపు చేసేశారు. శాస్త్రి వాళ్ళ మధ్య దూరి, శరణు రక్షించండి, నేను తెలియక మసీదులోకి వెడితే ఈ సాయిబు చంపుతామని తరుముకొస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. అందుకు పఠాను, అరే, ఎంతలో ఎంత కథ అల్లినావురా, నా చడావులు ఎత్తుకొచ్చి కల్లిబొల్లి ఏడుపులు ఏడుస్తావు అని అరిచాడు. శాస్త్రి విస్తుపోయి, ఏమిటి నీ చడావులా? నావే, ఇవి నిన్ననే కొన్నాను అంటూ తన పాదరక్షల కేసి చూసుకున్నాడు. పఠాను చూశాడు. ఇద్దరూ ఆ చడావుల కేసి దృష్టి సారిస్తూ నిశ్చేష్టులై నిలబడ్డారు. క్యా అంటూ బండి ఆపిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై అడిగారు. బాయ్, ఇందులో ఒక చడావే నాది, కంగారులో 2వ చడావు ఎవరితో తొడుక్కొచ్చేశాను
అంటూ శాస్త్రి ముందు మాట్లాడాడు. అందుకు పఠాను, ఎవరిదో కాదు, నాదే ఆ రెండో చెడావు. నా 2 చెడావులు నువ్వు దొంగలించేటోయి కంగారులో ఒకటి నాది, ఇంకొకటి మరొకటిది దొంగలించావు అన్నాడు. శాస్త్రి, సాహెబ్ గారు, జంధ్యం పట్టుకుని చెప్తున్నాను, ఈ చిన్న చెడావు నాదేనండి, చూడండి నా కాలికి ఎలాగ సరిపోయిందో అని నచ్చచెప్పాడు. పఠాన్ ఆశ్చర్యపోతూ, అయితే ఇప్పుడు నా రెండో చెప్పు కోసం నేను మళ్ళీ మసీదు దాకా వెళ్ళాలన్నమాట అన్నాడు. మీరే కాదు, నేను రావాలి. ఈ ఒంటి చెప్పు వల్ల నాకు మాత్రం ఏం లాభం అన్నాడు శాస్త్రి. వాళ్ళిద్దరూ ఎవరి టాంగాలో వాళ్ళు మసీదుకు వెళ్ళారు. సాహెబు తన రెండో చెడావు కూడా తొడుక్కుంటూ, శాస్త్రి, ఈవేళ ఎవరికీ లాభం లేని దండగ బేరం అయిపోయిందోయ్ అన్నాడు. శాస్త్రి నవ్వుతూ, ఎవరికి లాభం లేకపోవటం ఏమిటి బాయ్, ఈ 2 టాంగా వాళ్ళకి మంచి కేవు దొరికింది కాదా అని సలాం చెప్పి చల్లగా వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.